మంచి మంచి స్కాలర్షిప్లు పెద్ద పెద్దవి అంటే టాప్ క్లాస్ స్కాలర్షిప్ల దగ్గర నుంచి 5వ తరగతి 10వ తరగతి వరకు కూడా అంటే అన్ని రకాల ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటున్నాం కదండి. ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక స్కాలర్షిప్ ఉందండి. ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్కి. మీరు తిట్టుకోవద్దు, మొన్న రీసెంట్గా గర్ల్స్కి చెప్పాను, సిబిఎస్ఈ చదువుతున్న గర్ల్స్కి ప్రత్యేకంగా ఈ స్కాలర్షిప్ ఉందని చెప్పాను. ఇది ఇంకొకటి, ఇది ఎస్సీ స్టూడెంట్స్కి అండి. టాప్ క్లాస్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంల దగ్గర నుంచి మెయిన్ యూనివర్సిటీలు ఇక్కడ కూడా ఎస్సీ స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకుంటారు. జాగ్రత్తగా వినండి. ర్యాంక్ అంటే తెచ్చేసుకుంటారు కానీ పాపం ఫీజు పే చేసుకోలేరండి. వాళ్ళు ఫీజు పే చేసుకోలేక అప్పు సొప్పు చేయడం, బ్యాంకుల చుట్టూ తిరగటం, నానా బాధలు పడుతూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం కొన్ని వేల స్కాలర్షిప్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందండి. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ పోర్టల్ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది. ఈ అక్టోబర్ 10 వరకు మనకు అవకాశం ఇచ్చారండి ఏది అప్లై చేసుకోవడానికి. సో ఇమ్మీడియట్గా వెళ్ళి దయచేసి అప్లై చేసుకోండి. నేను ఎస్సీ కాదు కదా, నేను బీసీ కదా అని చెప్పి దయచేసి ఆగిపోకుండా, ఎస్సీ స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎవరైతే వెనుకబడిన తరగతులు షెడ్యూల్ క్యాస్టెస్ వాళ్ళు ఉన్నారో, రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన ప్రొవిజన్స్ అన్నీ కూడా చక్కగా వాళ్ళకి అందిస్తే వాళ్ళు కూడా పైకి వచ్చేస్తారు కదండి. అది కదా రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణం. అంటే భారతదేశం అప్పుడు కదా కరెక్ట్గా ఉన్నట్టు. సో మరి ఇక్కడ అవకాశం అయితే ఉంది. దయచేసి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. ఇక్కడ 30% ఆఫ్ ది స్కాలర్షిప్స్ మళ్ళీ గర్ల్స్ స్టూడెంట్స్కి రిజర్వ్ చేశారండి. గర్ల్స్ స్టూడెంట్స్ దొరకపోతే అప్పుడు అది కూడా బాయ్స్కి ఇస్తారు. ఇక ఆలోచించవద్దు. 2 లక్షలండి. 2 లక్షలు అంటే సంవత్సరానికి 2 లక్షలు. 4 సంవత్సరాలు చదివితే 4 సంవత్సరాలు 2 లక్షల చొప్పున డైరెక్ట్గా ట్యూషన్ ఫీజు ఆ కాలేజీలకు పే చేసేస్తారు. ఏది డీబీటీ అంటామండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. అలాగే ఖర్చులు ఉంటాయి కదండి, ఇంకా చిన్న చిత్తగా ఖర్చులు. వాటికి కూడా మొదటి సంవత్సరం 81,000, తర్వాత సంవత్సరాల్లో 46,000 స్టూడెంట్కి ఇస్తారండి. అంటే చూడండి ఎంత గొప్ప అవకాశం. సో అబ్బాగో ఆ కుర్రాడికి ఐఐటి వచ్చిందిరా, వీడికి ఐఐఎం వచ్చిందిరా అని అనుకుంటాను చూడండి. అలాంటి వాళ్ళందరికీ పంపండి. అంటే ఇక్కడ పేద పిల్లలకి మాత్రమే అంటాం కదండి, పేదవాళ్ళకే. కానీ 8 లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా పేదవాళ్ళ కిందే చూస్తున్నారు. అంటే 8 లక్షల ఆదాయం లోపు ఉంది అన్నట్టుగా మీరు తహసీల్దార్ నుంచి ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి ధృవపత్రం సమర్పించాల్సి వస్తుంది. ఇక నోటిఫై చేసిన ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది ఇక్కడ అన్నీ చెప్పలేం కాబట్టి డీటెయిల్డ్గా అన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయండి భారతదేశంలో. అవన్నీ కూడా అక్కడికి వెళితే మీకు కనిపిస్తాయి. అప్లై చేయండి, ముందైతే అప్లై చేయండి. స్కాలర్షిప్ని కేవలం డబ్బులు ఇచ్చేది లాగా చూడొద్దు, సాయం కింద చూడొద్దు, ఒక కాన్ఫిడెన్స్ పెంచే అవకాశం కింద చూడండి. మరి షేర్ చేస్తారు కదా, దయచేసి షేర్ చేయండి.